నమస్తే. ఒక్కసారి ఇది చూడుర్రి. ఏడాది వైఫల్యం ఎఫెక్ట్, కేటీఆర్ అరెస్టుకు కుట్ర. రెండు వేర్వేరు వార్తలు కదా అనుకుంటారా? నిజమే, రెండు వేర్వేరు వార్తలు, కానీ రెండు ఒకటికి ఒకటి లింక్ అయిన వార్తలు, ఒకదానితో ఇంకొకటి సంబంధం ఉన్న వార్తలు. ఎట్లా సంబంధం ఉన్న వార్తలు అంటే నేను మీకు చెప్తా. దానికంటే ముందు ఇంకొకటి చెప్తా. ఈ మధ్య కొన్ని రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంది? ఇంకా కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు, కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. నిన్న మొన్నటి నుంచి అయితే కొత్తగా అంటే ఇవాళ పొద్దుగాల చూసిన నేను ఏదో 17A యాక్ట్ ప్రకారం చేయబోతున్నారు అంతా కూడా అని. అయితే 17A యాక్ట్ ఏం చెప్తుంది అనేటువంటిది ఒక సపరేట్ వీడియో చేసినాం మేము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము, అదొకసారి చూడురు మీరు. 17A యాక్ట్ అంటే ఏంటిది అనేటువంటిది. ఇక దాని సంగతి ఇడిచిపెడితే ఇదేంటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ 6 నెలలు ఏం చెప్పిండంటే, మేమేదో ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినాం, కానీ ఖాళీ కుండలు ఉన్నాయి, ఇక్కడ ఏం చేయమంటారు, గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి వేయింది, మేము ఏం చేయలేకపోతున్నాము అని చెప్పి 6 నెలలు ఓడగొట్టిండు. ఇప్పుడు ఇంకొక 6 నెలలు అయింది, సంవత్సరం కావస్తుంది. సంవత్సరంలో నన్న మేము ఏం చేసినాము అనేది జనాలకి చెప్పాలి కదా. సో జనాలు ఆలోచిస్తారు కదా, జనాలు చూస్తారు కదా. సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏం చేసిండు అని వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకి చెప్పుకునేందుకు ఏమీ లేదు. ఇప్పుడు ఏం చెప్పుకోవాలి అంటే, కేటీఆర్ని మేము అరెస్ట్ చేసినాము అనేది చెప్పుకోవాలి. అందుకోసం ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్లా కుట్ర జరుగుతుంది అనేటువంటిది చెప్తాను నేను మీకు. దానికంటే ముందు ఏంటంటే, వీళ్ళు అధికారంలోకి రావడానికి ముందు చేసింది ఏంది? 6 గ్యారంటీలు అన్నారు, చాలా హామీలు ఇచ్చిర్రు, రుణమాఫీ అన్నారు. ఏ ఒక్కదాన్ని కూడా, ఫ్రీ బస్సుకి సంబంధించినటువంటిది ఒక్కటి తప్పిస్తే మిగతా ఏ పథకాలను కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదు అంటే, డబ్బులు లేవంటారు. 1 year అవుతుంది కదా, ఎందుకు లేవు, ఇంకా ఎందుకు చేస్తలేరు అంటే రకరకాల రీజన్స్ చెప్తారు. వాళ్ళు రుణమాఫీ మీద కూడా చాలా రీజన్స్ చెప్తారు. రుణమాఫీ మొత్తం అయింది అంటారు, సీఎం గారేమో మొత్తం అయింది అంటారు, లేదు కొంతమందికి కాలేదంటారు, వాళ్ళ దగ్గర ఉన్న ఇంకొక మంత్రి కొంతమందికి అయింది కొంతమందికి కాలేదంటారు, ఇంకొక మంత్రి అంటారు డిసెంబర్ వరకు మొత్తం చేస్తాము అంటారు. అట్లా ఏ పథకం ఇప్పటి వరకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏది నెరవేర్చిర్రు అంటే వాళ్ళకు చెప్పుకునేందుకు ఏమీ లేదు. ఏడాది అయింది కదా, జనాలు ఎదురు చూస్తారు కదా ఏడాదిలో ఏమైంది అనేటువంటిది. ఎందుకంటే గతంలో కూడా ప్రతిపక్ష పార్టీ చాలా రోజుల నుంచి చెప్తూ వస్తుంది, అధికార పార్టీకి కొంత టైం ఇవ్వాలి, మనం టైం ఇస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారో అనేటువంటిది తెలుస్తుందని. ఇప్పుడు ప్రతిపక్షం కూడా గట్టిగా అడుగుతుంది కదా, 1 year అయింది, ఏం చేసిర్రు అని. అది జనాలకి పోతుంది కదా. జనాలకి పోవద్దు అంటే ఏం పోవాలి జనాలకి? కేటీఆర్కి సంబంధించినటువంటి ఇష్యూ పోవాలి. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా స్కామ్ల పైన ఇప్పటికే ఈ 1 yearలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు చేయబోయేటువంటి చాలా స్కామ్లని కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో బయటపెట్టారు. వడ్ల స్కామ్ కావచ్చు, లేదంటే మూసికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అనేక అంశాలను ప్రతి ఒక్కటి కూడా బయట పెడుతూ వచ్చిర్రు. ఇప్పుడు 1 year తర్వాత ఏం చేస్తాడైనా? 1 yearలో మీరు ఏం చేసిర్రు, ఏం చేయలేదు, గిన్ని చెప్పిర్రు, గిన్ని హామీలు ఇచ్చిర్రు, గ్యారంటీలు అన్నారు, ఏవి చేయలేదు కదా అని మనల్ని చాలా దారుణంగా ప్రశ్నిస్తాడు. కాబట్టి ఆయనను బయట ఉండనీయకుండా చెయ్యాలి. బయట ఉంటే కనుక మనకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆయనను బయట ఉండనీయకుండా చెయ్యాలి అనేటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 1 year పాలన వైఫల్యంకి సంబంధించినటువంటి చర్చ జరగకుండా అదంతా డైవర్షన్లో కేటీఆర్ దిక్కుపోయేందుకు చాలా పక్కా ప్లాన్తో ఈ కుట్రంతా జరుగుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు కేటీఆర్ని అరెస్ట్ చేయాలి? మీరిచ్చిన 6 గ్యారంటీలు అమలు చెయ్యలేదు అని అడిగినందుకు కేటీఆర్ని అరెస్ట్ చేయాలా? మీరు చేస్తామన్నటువంటి రుణమాఫీ పైన ఇప్పటివరకు మాట్లాడతలేరు కాబట్టి చెయ్యాలా? రైతు బంధు మీద అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు కాబట్టి చెయ్యాలా? లేదంటే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు కాబట్టి దానిపైన ప్రశ్నిస్తున్నందుకు చెయ్యాలా? హైదరాబాద్ నగరాన్ని ఐటీ మంత్రిగా ఉండి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినందుకు చెయ్యాలా? మీరు ఇస్తామన్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, పాత కళ్యాణ లక్ష్మి పథకం ఏదైతే ఉందో దానికి తులం బంగారంని కూడా యాడ్ చేసి ఇస్తాము అన్నటువంటి పైసలు ఇవ్వట్లేదు కాబట్టి ప్రశ్నిస్తున్నందుకు చేస్తారా? అన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఎందుకోసం ఇదంతా జరుగుతుంది, కేటీఆర్ టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పనిచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు ఏమనుకుంటున్నారంటే, తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవేవి చూడట్లేదేమో, వినట్లేదేమో, ఆలోచించట్లేదేమో అనుకుంటున్నారేమో. కానీ తెలంగాణ ప్రజలు చాలా ఆలోచించేటువంటి వాళ్ళు.
ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇప్పుడే తెర మీదకి ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఈ ఫార్ములాకి సంబంధించినటువంటి ఇష్యూ ఎప్పుడు తెర మీదకి వచ్చింది అని ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ తెర మీదకి తీసుకొచ్చిందే ఇది, ఫార్ములా రేస్ అనేటువంటిది. ఫస్ట్ తెర మీదకి వచ్చిన ఇష్యూనే అది. అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంటు డిసెంబర్లో ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ వచ్చినటువంటి వార్తే ఇది. ఆ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎందుకు అది మూలకు వేయబడ్డది, ఇప్పుడే ఎందుకు తెర మీదకి తీసుకురాబడుతుంది అనేటువంటిది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోగలుగుతారు. తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి.